ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ బిడ్డలారా, రాబోయే రాకడ రాజు యొక్క దీవెనలు మీ అందరికీ కలుగునుగాక. దేవుడు మానవుడికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఒక ఆజ్ఞ ఏంటి అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అన్నాడు. ప్రస్తుత మానవ సమాజంలో మనిషికి ఏం లేదు అంటే టైం లేదు. దెర్ ఈజ్ అ టైం ఫర్ ఎవర్. ప్రతిదానికి సమయం ఇస్తున్నాడు, కానీ దేవునికి సమయము ఇవ్వటం లేదు. మరి విశ్రాంతి దినాన్ని దేవుని మందిరానికి వెళితేనే మరల వారం దాకా మనిషికి ప్రశాంతత ఉంటుందని ఆయన్ని ఎరిగిన వారికి అందరికీ కూడా చాలా తేటతెల్లంగా తెలుస్తుంది. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనములో, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. 20వ దావీదు కీర్తనలో అంటున్నాడు, ఆపత్కాలమందు నన్ను గురించి మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? మందిరములో వింటాను అంటున్నాడు. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం అంటున్నాడు భక్తుడైన దావీదు. నా శ్రమలో నేను నీకు మొర్రబెట్టగా ఉత్తరం ఇచ్చావు, గాఢాంధకారాల్లోయల నుండి శ్రమ కాలపు గుడారాల నుండి నా ప్రాణమును విడిపించు, నడిపించు, సహాయం అందించు. కాబట్టి నువ్వే పనిలో ఉండు, ఏ జాబ్లో ఉండు, ఏ స్థితిలో ఉండు, విశ్రాంతి దినమున మందిరానికి వెళితే అప్పుడు నీ మొర్ర వింటాడు. నా ప్రార్థన వింటం లేదు, నాకు సమాధానం రావటం లేదు, దేవుడికి నేను కనబడటం లేదని నిరాశలో మునిగిపోతున్నావో, ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి వాక్యానుసారం నడిచినట్లయితే మనం దేవునికి అతి దగ్గరగా ఉంటాం. మన మొరలకు వెంటనే ఆయన సమాధానము ఇస్తాడు. పరిశుద్ధ మందిరంలో నివసించే దేవుడు తండ్రి లేని వారికి తండ్రైనాడు, విధవరాండ్రకు న్యాయకర్తైనాడు, నాకు శ్రమలు కలిగిన నాడు నా పెదవులు పలికిన